ఇంకా శాంక్షన్ మూడేళ్ళు ఎవరికి ఇస్తలేరా? మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరే ఓట్లు వేసి గెలిపించారు కదమ్మా. ఏమో బతుకమ్మ పండుగ 15,000 2 పట్టు చీరలని యూట్యూబ్ లో పెట్టిరు కదా, న్యూస్ లో పెట్టిరు. మళ్ళా ఫ్రీ బస్సులు పట్టుకొని చేయడం కాదు, బ్రష్ చేయడానికి కూడా అదే పని చేస్తుంది. మీరు ఓకే అంటే చెప్పండి, స్ట్రైక్ చేద్దాం. మరి కొంచెం ఏజ్ లిమిట్ అనేది పెట్టాలమ్మా, ఫ్రీ బస్ అయినా కూడా ఏదైనా కూడా. ఎందుకంటే ఆర్టీసీ కూడా నష్టమే, అక్కడ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక స్టూడెంట్స్ కి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు, డిగ్రీ వరకు అట్లా ఫ్రీ బస్ పెడితే బాగుంటది. తర్వాత 60 అబోవ్ వాళ్ళకి ఫ్రీ బస్ పెడితే బాగుంటది. అంతేగాని ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్సు ఫ్రీ ఒకటే తను చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒకటే ఒక వర్క్ ఏంటంటే ఫ్రీ బస్ మేము పెడతామన్నారు, అది పెట్టారు. కానీ అది నష్టమే ఉంది కానీ లాభం అయితే లేదు. అరే అత్తని ఇష్టపెట్టి అమ్మగారింటికి వెళ్ళడానికి, మగని ఇష్టపెట్టి అమ్మగారింటికి వెళ్ళాలి. చిన్న గొడవ అయితే నిజమే అమ్మా, కాదని మేము అంటలేము. కానీ ఇప్పుడు లేజ్ లిమిట్ అని అరే కరెక్ట్ చెప్తే తప్పేముందమ్మా. చూడండి, ఇచ్చే హామీలు కూడా కొంచెం పద్ధతిని బట్టి ఇస్తే బాగుంటది, పద్ధతి లేకుండా ఇస్తే కూడా బాగుంటది. ఒక నష్టం జరగవద్దు, ఒకరికి లాభం జరగవద్దు. అవునా కాదా? ఇప్పుడు 2,000 ఇచ్చే పింఛను 2,500 అయినా సరే ఇస్తే అది వేరే ఉంటది. కానీ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పేసి 4,000 కాదు కదా, 4 రూపాయలు లేదు, నువ్వు మొత్తం అప్పులే చూపిస్తే మరి అప్పుడు కేసీఆర్ అయితే అప్పులు చూపించలేరు కదా, చూపించలేదు. తను ఇచ్చే హామీలకు కొంత వరకైతే న్యాయం చేసిందని నేను అంటున్నాను. ఆయనకు మరి పార్టీ ముఖ్యమే, పోస్ట్ ముఖ్యము, అంతేగాని పబ్లిక్ ఏమవుతారు, ఈ పబ్లిక్ కి ఏం సంబంధం అనేది ఆయనకి అనవసరం కదమ్మా. ఇప్పుడు నిన్న చౌరస్తాల 2 టైర్ కింద పడి చనిపోయారు, లారీ. మరి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టిఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఏ లీడర్స్ పోలేరు. మా పార్టీ నుంచి పోతే కూడా మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. ఎందుకని అలా అంటే న్యాయం మాట్లాడొద్దనా? ప్రభుత్వం ఇదేనా మాకు చేసేది న్యాయం? పబ్లిక్ అయినా సరే ప్రజెంట్ ఉన్న ప్రజలు కూడా మాట్లాడే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే 2 ప్రాణాలు పోయినాయి, అక్కడ 2 ఫ్యామిలీలు నష్టపోయారు. అవునా కదా? ఇంకా మీకేమైనా ఉన్నాయా దీంట్లో ఏమైనా మైనస్ చేయాలి ఇట్లా పింఛన్స్ విషయంలో కానీ, ఇవి ఫ్రీ బస్సులలో కానీ ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే మేము కలెక్టర్తోనే మాట్లాడతాము. ఒకసారి పిటిషన్ ఇద్దాం సార్. మేము పిటిషన్ ఇచ్చి సీఎం గారికి కూడా ఒక పిటిషన్ ఇస్తాం, మేము మాట్లాడతాము. ఫ్రీ బస్సు బంద్ చేసి ఒక ఏజ్ లిమిట్ అంటే 50 అబోవ్ వాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్సు అండ్ స్టూడెంట్స్ మాత్రమే ఫ్రీ బస్ అరేంజ్మెంట్స్ అయ్యేటట్టు మేము చేస్తాం. అంతవరకు మీకు ఓకేనా? జాబులు చేసే వాళ్ళకైతే ఆ ఫ్రీ బస్సు పనికొస్తది, మా బోట ముసలోళ్ళకి ముతుకోళ్ళకి కాదమ్మా. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళకి అనవసరం, అది జాబులు చేసే వాళ్ళకి పాస్ తీసుకుంటే సరిపోతుంది. కానీ స్టూడెంట్స్ కి 60 అబోవ్ వాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్సులు ఉండాలి. ఇది కరెక్ట్ పాయింట్. అందరికి ఫ్రీ బస్సులు పెడితే ఇంకేం లేదు. ఈ నుంచి ఒక 10 నిమిషాలు కూడా నడవాలి. ఈ నుంచి గాడి కమనా కాకపోవాలంటే బస్సు ఫ్రీ బస్సు కదా. ఆధార్ కార్డు, రైతు బంధు ఎవరికి ఒకరికి వేస్తలేడు. రైతు బంధు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నామా, ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఇప్పుడు నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకో, రైతు బంధు అంటే
రైతు బంధు అంటే రైతు పొలం ఉన్న వాళ్ళకే రైతు బంధు పడుతుంది, పొలం పండించే వాళ్ళకైతే పడట్లేదు కదా. రైతులు రైతుల్లాగానే ఉంటున్నారు, అవునా కాదా? మాట్లాడొద్దు అంటది. చెప్పాలా కడుపులో రిపోర్టర్స్ కూడా చెప్పాలి, విలేకరులు కూడా ఏమి ఆన్సర్ ఇవ్వట్లేదు ఇక్కడ. చెప్పుకుంటేనే కదమ్మా తెలిసేది ఎవరికైనా కానీ, చెప్పకపోతే తెలిసిదా? అదే అమ్మా మేమేమంటున్నాము, ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉంది, మాకు మాత్రమే పడుతున్నాయి కౌలు పైసలు, అంటే మాకు మాత్రమే వస్తాయి, రైతులకైతే ఏం రావట్లేదు కదా. రైతులు నష్టపోయినా కానీ పురుగుల మందు తాగి ఆ మందు తాగి చనిపోతున్నారు.